తమిళనాడులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. బడ్జెట్ సమావేశాల ప్రసంగాన్ని మధ్యలోనే వదిలి గవర్నర్ రవి సభలో వాకౌట్ చేశారు. దేశ చరిత్రలో తొలిసారి ఓ గవర్నర్ అసెంబ్లీలో వాకౌట్ చేశారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం చదవకుండా మధ్యలో గవర్నర్ రవి వాకౌట్ చేశారు. ఇవాల్టి నుంచి తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే అధికార పార్టీపై గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించాల్సిన గవర్నర్ క్షణాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. సభ ప్రారంభమైన వెంటనే బడ్జెట్ సెషన్స్ కు సంబంధించిన ఎజెండాను స్పీకర్ అప్పావు ప్రభుత్వ ప్రసంగం చదివారు. ఆ తరువాత ఓ నిమిషం పాటు గవర్నర్ మాట్లాడి సభ నుంచి వెళ్లిపోయారు. ఆ ఒక్క నిమిషం కూడా సభ నుంచి ఎందుకు వాకౌట్ చేస్తున్నారో వివరించారు. Show due respect to the national anthem and play it at the beginning and end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree on factual and moral grounds. I lending my voice to them would constitute constitutional travesty. Hence, with respect to the House, I conclude my address. Wish this House a productive and healthy discussion for the good of the people. Valga Tamil Nadu, Valga Bharatam, Jai Hind, Jai Bharat, Nandri. విన్నారు కదా, గవర్నర్ ప్రసంగానికి ముందు ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలపించాలి అనేది ఆయన వెర్షన్. కానీ తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమేనని ధ్వజమెత్తారు. అంతేకాదు తన ప్రసంగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించారు. అందుకే సభ నుంచి తాను వాకౌట్ చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు రాష్ట్రగీతం ఆలపిస్తున్నామని, ప్రసంగం తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతోందని చెప్పారు. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే సభను వాకౌట్ చేశారని స్పీకర్ విమర్శించారు. తమిళనాడులో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వివాదం తొలిసారి కాదు. గతేడాది కూడా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని కొన్ని అంశాలను గవర్నర్ చదవకుండా దాటవేశారు. పెరియార్, బిఆర్ అంబేద్కర్, కె కామరాజ్, సిఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నాయకుల గురించి ప్రస్తావించలేదు. అప్పట్లో గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానం చేశారు.